అశోకర్ బాధాకర విషయం ఒక రైతు చనిపోవడం అన్నది. ఉమ్, అమరావతిలో రాజధాని మిగతా విషయాలు ఎలా పెట్టుకుని రైతుల యొక్క ఆందోళన మాత్రం చాలా న్యాయమైంది. ఉమ్, రెండు రకాల ఆందోళన వ్యక్తం అవుతోంది. ఒకటి, ఇప్పటి వరకే భూములు ఇచ్చినటువంటి 33,000 ఎకరాలు ఇచ్చిన భూములది ఒక బాధ. ఉమ్, మళ్ళీ భూ సమీకరణ చేయబోతున్నారు, ల్యాండ్ పూలింగ్ అనే 40,000 ఎకరాల, ఇప్పుడు బహుశా 9,000 10,000 ఎకరాలు 16,000 ఎకరాలు ఉమ్, నోటిఫై చేశారు. ఉమ్, వాళ్ళది ఇంకొక బాధ. ఖచ్చితంగా నేను రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరంతో రాజధాని పైన అనేక విషయాలు మాట్లాడినప్పటికీ అక్కడ రైతుల పట్ల మాత్రం కన్సర్న్ ఖచ్చితంగా మొదటి నుంచి చూపిస్తున్నాం. కారణం ఏంటంటే అక్కడ రైతాంగం రెండు రకాల సమస్యలు ఎందుకు అనుకుంటున్నాను. మొదటిది 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు. వాళ్ళ ఆశ ఏంటి? తన ప్రాణంతో సమానమైనటువంటి 1 ఎకరా భూమిని ఉమ్, ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నాడు. ఉమ్, దానికి ప్రభుత్వం కాంపన్సేటివ్ గా ఏమిస్తుంది? 50,000 రూపాయలు 1 ఎకరాకి కౌలు ఇస్తారు, 10% పెంచుకుంటారు అనేది జీవనోభృతి, తాత్కాలికం. ఉమ్, కానీ శాశ్వత పరిష్కారం ఏం చెప్పింది? మీరు 1 ఎకరా 100 సెంట్లు భూమి ఇస్తే ఉమ్, ఆ భూముల యొక్క స్వభావాన్ని బట్టి 24 సెంట్లు 27 సెంట్లు తిరిగి ప్లాట్ల రూపంలో ఇస్తుంది. 1 ఎకరాకు 3 ప్లాట్లు ఇస్తుంది. దాంట్లో ఒక ప్లాట్ కమర్షియల్ ఏరియా, రెండో ప్లాట్ ఉమ్, హౌసింగ్ ఏరియా. ఉమ్, 1 ఎకరా తన ప్రాణంతో సమానమైనటువంటి ఎకరాన్ని రైతు ఆడి ఇచ్చేసిన తర్వాత ఉమ్, దేని మీద బతకాలి ఆ రైతు? ఉమ్, ప్రభుత్వం ఇచ్చే 50,000 రూపాయలు చాలు. నిజానికి అశోక్ గారు బేసిక్ గా ఆ ఏరియా 3 పంటల బండే మాగాని. అవును. 1 ఎకరా పైన 50,000 కన్నా ఎక్కువే సంపాదిస్తారు, కౌలు కన్నా ఎక్కువే సంపాదిస్తారు పంట పండించుకుంటే. 3 పంటలు పండితే కృష్ణా డెల్టా కాబట్టి వాటర్ సమస్య లేదు. ఉమ్, సో వాళ్ళకి తక్కువకి తీసుకుంటున్నారు, దాంతోనే బతకాలి. రెండో ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏం చేయాలి? ఆ 33,000 ఎకరాలు ప్లస్ ఇంత కలిపి ఒక 50,000 ఎకరాలతో అక్కడ రాజధాని రూపం వస్తే కమర్షియల్ ఏరియా హౌసింగ్ ఏరియాని డివైడ్ చేస్తే కమర్షియల్ ఏరియాలో ఉండేది ఏవో కంపెనీ వాడికి ఇచ్చినారనుకోండి, వాడు నెలకు 50,000 ఎంతో రెంట్ ఇస్తాడు. ఒక ఏరియా వస్తే లుక్ వస్తే సిటీ లాగా వస్తే హౌసింగ్ ఏరియాలో ఇల్లు కట్టుకుంటే బతికిపోతాడు. రాజధాని మా ఊర్లో వచ్చిందన్న గౌరవం, రాజధానికి భూములు ఇచ్చామన్న గుర్తింపు, ఇట్లా ఆలోచించారు అక్కడ రైతులు. ఇంకొంత ప్రభుత్వం దీన్ని పెంచింది. ఎంత పెంచింది? ఈ రోజు ఎకరా 50 లక్షలు 30 లక్షలు ఉంటే రేపు ఒక శంషాబాద్ అయిపోతుంది, ఒక కోకాపేట అయిపోతుంది. కాబట్టి 1 ఎకరా 10 కోట్లు పోవచ్చు. 10 కోట్లు అంటే 1/3 అంటే 3 కోట్లు 4 కోట్లు వచ్చేస్తుంది అన్నంత ఆశ చూపించారు. ఆ 3 కోట్లు వస్తుంది, 4 కోట్లు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 3 ప్లాట్లు అయితే ఇవ్వాలి కదా. 3 ప్లాట్లు ఇస్తే ఆ కమర్షియల్ ఏరియాని కమర్షియల్ వాడుకుంటాడు, బతుకుతాడు. ఆ 2 ప్లాట్లు, 1 ప్లాట్లో ఇల్లు కట్టుకుంటాడు, 1 ప్లాట్లో అమ్ముకుంటాడు. ఆ రకంగా తను పిల్లలుంటే ఇచ్చేస్తారు. ఇది జరగకపోతే ఆ కుటుంబం ఎలా బతకాలి? ఎప్పుడు జరుగుతుంది? ఇప్పటికి 12 సంవత్సరాలు అయిపోతుంది. యాజ్ పర్ మీ అవగాహన మేరకు 10 ఏళ్లలో ఇచ్చేవాళ్ళు ప్లాట్లు, 10 ఏళ్లలో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు లాజిక్ గా ఏమంటారు అశోక్ గారు? జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో చాపేయాడు అంటారు. ఓకే, ఆయన 5 ఏళ్ళు వదిలేద్దాం, మనం 5 ఏళ్ళు ఫస్ట్ ఉన్నాం కదా, అదొక 5 ఏళ్ళు, ఇది ఒక 2 ఏళ్ళు, 7 ఏళ్ళు అయింది కదా. ఎంతవరకు వచ్చింది? ప్లాట్లన్నా ఇస్తున్నారా? ఒక ఆందోళన ఏముందంటే రైతుల్లో, చంద్రబాబు గారి లెక్కల ప్రకారం 52,000 ఎకరాలు ఉంది అక్కడ ఆల్రెడీ తీసుకుంది, రైతులు 33 ఎకరాలతో పాటు. ఫస్ట్ అశోక్ గారు పురుషోత్తంకో కమర్షియల్ ప్లాట్ డివైడ్ చేస్తే ఫస్ట్ బైఫర్కేషన్ చేయాలి కదా. మొత్తం 53 ఎకరాలను బైఫర్కేషన్ చేశారు కదా. కమర్షియల్ ఏదో హౌసింగ్ ఏరియా ఇవన్నీ చేయాలి అంటే అక్షరాల 40,000 కోట్లు అవుతుందని అప్పుడే చెప్పాడు చంద్రబాబు గారు. ఎప్పుడు? 2014-15. ఇప్పుడు కనీసం 60,000 కోట్లు అవుతుంది. అంటే మన రైతుకు ఇవ్వాల్సిన ప్లాట్లు ఇవ్వడానికి 40,000 కోట్లు అవుతుంది. ఇప్పటివరకు మనం ఎంత ఖర్చు పెట్టాం? 10,000 కోట్లు లోపు ఖర్చు పెట్టాల. పైపించి ఇప్పుడు ఎంత అప్పు తెస్తున్నాం? ఇప్పటికి గ్యారంటీ 15,000 కోట్లు. 15,000 కోట్లు గ్యారంటీ. 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు లెక్కలో రాసుకుంటున్నాం. గ్రౌండ్ అయింది ఎంత? 15,000 కోట్లు అప్పు. 3 దశల్లో ఇస్తుంది. ఈ 50,000 కోట్లు తెచ్చేది ఎప్పుడు? ఈ బైఫర్కేషన్ చేసేది ఎప్పుడు? నాకు ప్లాట్ ఇచ్చేది అని బాధతో ఆ రైతు ఉంటే నేను ఇంకో 40,000 ఎకరాలు తీసుకుంటామని చెప్పినారు. వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఇద్దరు భయపడుతున్నారు. ఇంకా మనల్ని ఇప్పుడు 33,000 ఎకరాల చుట్టూ తిరిగినప్పుడే మనకు ఫ్లాట్ లేదే, ఇంకా 40,000 జరగబోయిననుకో మనల్ని ఎప్పుడు పట్టించుకుంటాడు అని వాళ్ళు భయం. వాళ్ళకేం న్యాయం జరగలేదు, మన పరిస్థితి నీళ్ళ ఆందోళన. ఇద్దరు ఒకరికొకరు ఆందోళన. కాబట్టి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా రైతాంగానికి ఇచ్చినటువంటి అష్యూరెన్స్ పైన ఒక నిజాయితీతో కూడుకున్న ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 33,000 ఎకరాల రైతులకి ఇచ్చేయండి, తర్వాత మిగతా విషయాలు ఆలోచించవచ్చు. ఆ నమ్మకం కలిగించకుండా కొత్త ప్లాట్లకు వెళ్తే వాళ్ళు సహకరించరు. ఖచ్చితంగా ప్రభుత్వానికి నష్టం వస్తుంది, డ్యామేజ్ అవుతుంది. రైతాంగం ఆందోళన ఉన్నారు. కానీ ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటారని అనుకోండి, రైతాంగం పరిస్థితి ఏంది? ఇట్లాంటి ఘటనలు జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా రైతాంగం ఈ రోజు రైతు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరం. వారి పట్ల వాళ్ళ కుటుంబానికి సాయం చేయాలి ప్రభుత్వం, వారికి సంఘీభావం చెప్తున్నాం.
ఖచ్చితంగా రైతాంగం, అమరావతి రైతులు రాజధాని ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అనేది వేరే చర్చ. కానీ ఆ రైతులకు మాత్రం ఇస్తానన్న ప్లాట్లు ఇచ్చేసి వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వం ఈ విషయంలో ఖచ్చితంగా సమాజం వాళ్ళ వైపు నిలబడుతుంది. సార్ ఇంకొక మెయిన్ అంశం సార్, దీనికి కంటిన్యూగా ఈ మెడికల్ కాలేజీల అంశం అయితే ఇప్పటి వరకు అయితే టెండర్లు అయితే పార్టిసిపేట్ అవసరం లేదు, ఎవరు రావట్లేదు, వచ్చినా కూడా వాటికి టెండర్లు వేసి తీసుకునే పరిస్థితి అయితే లేదు. ఇక కొత్తగా ఏం చేస్తారేంటనే అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి మాత్రం మీరు ఏది చేసినా కూడా నేను వాటిని ఆపుతానని చెప్పేసి ఆయన సవాల్ చేస్తున్నాడు. సో కూటమి ఏమైనా ముందుకెళ్తుందా, లేదంటే ఇంతటితో ఆపుతుందా, పునరాలోచన ఏమైనా చేస్తుందా ఏంటి, దీనికి సంబంధించి ఏమన్నా నెక్స్ట్ స్టెప్ ఏముండబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్నాడు, ప్రభుత్వం ఏమో ఆత్మరక్షణలో పడిపోయింది. ప్రభుత్వం మెడికల్ కాలేజ్ విషయంలో ముందుకు అడిగే ముందు ఒక గొయ్యి వెనక్కి గొయ్యి నొయ్యి అంటారు కదా, ముందు చూస్తే నొయ్యి వెనక్కి చూస్తే గొయ్యి లాగా తయారైంది. ముందుకు పోలేరు, వెనక్కి రాలేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో చాలా క్లియర్ గా ఉన్నారు. 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం ద్వారా ఒక చరిత్రలో నిలబడాలనుకుంటున్నాడు. అలా నిలబడడం ద్వారా ఆయనకి గౌరవంతో పాటు సమాజానికి కూడా ఉపయోగం. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీ అంటే ఆయన పట్టుదలతో ఉన్నాడు. పైపెచ్చు చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు, అర్బన్ పీపుల్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నారు. జగన్ గారి గతంలో నష్టపోయింది కూడా ఆ సెక్షన్ లోనే. వాళ్ళు జగన్ గారి విషయంలో 1 కోటి మంది సంతకం పెట్టారు. కానీ ఆయన బలపడ్డాడు. ఈ విషయంలో ఆయన పట్ల ప్రజలకు సానుకూలత ఉంది కాబట్టి దాన్ని నిలబడతాడు. ఈ కారణంలో ఆయన ఇచ్చిన 2 స్టేట్మెంట్లు, వారికి ఒక స్టేట్మెంట్ నేను అధికారంకి వస్తే తిరిగి తీసుకుంటాను, 2 దీంట్లో అవినీతి జరుగుతా ఉంది, అవసరమైతే వాళ్ళు తీసుకున్న లేకపోతే లోపలేస్తానికి భయపడాల. చాలా మంది అంటే లోపలేస్తానని కాదు, వాళ్ళు భయపడతా ఉండేదంతా పెట్టి సమస్యలు దేనికంటే లోపలేస్తారని దానికి కాదు. రేపు జగన్ వస్తే తీసుకుంటాను అంటున్నాడు, తీసుకుంటాడు కూడా. ఎందుకంటే ఆయన 1 కోటి మంది సంతకాలు చేసి తీసుకుంటారన్న తర్వాత ఆయన వెనక్కి పోలేడు కదా, కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటాడు. మనం 2 ఏళ్ళు కష్టపడి 400 కోట్లు ఖర్చు పెట్టి రేపు ఆయన వచ్చి ప్రశాంతంగా తీసుకుని మన పరిస్థితి ఏంది? దానివల్ల ఏరే వ్యాపారం చేసుకుందాం ఉంటారు. ఆడకొచ్చి వ్యాపారస్తులు ఏమైనా దేశ సేవ కోసం వస్తారు, ఆడ కూడా వచ్చి వ్యాపారం కోసమే, దీనికోసం ఈ సంబడం కోసం ఎందుకని చెప్పి వాళ్ళు ఏరే చూసుకుంటారు. కానీ ఊరు అప్లికేషన్ ఇట్లా తెలుగుదేశం పార్టీకి ఉన్నంత విద్యా సమస్యలు ఎవరికి లేవు, మరి వాళ్ళు ఎందుకు వేయలేదు? కాబట్టి వేయకపోవడానికి కారణం జగన్ వస్తే తీసుకుంటాడని. దీనికి ఎవడు భరోసా ఇస్తాడు? దీనికి కాంక్రీట్ వేసి కొట్టలేరు కదా. ఎవడు తీసుకోవడానికి ఇప్పుడు పబ్లిక్ లో ఉన్నదాన్ని ప్రైవేటీకరణ చేసే చట్టం నీకు తెలిసినప్పుడు ప్రైవేట్ లో ఉన్నదాన్ని పబ్లిక్ చేసే అధికారం జగన్కి ఉండదా? అది ఇంకొక అసెంబ్లీకి ఉండదా? కాబట్టి ఈ ఆత్మరక్షణ ఒకవేళ ప్రభుత్వం ఎందుకులే తలనొప్పి ప్రభుత్వ రంగంలో బాధ అనుకున్నాడు, జగన్ హీరో అయిపోతాడు. ఆయన ఇక్కడ టెండర్లు వేరే వాళ్ళు రాకపోతే నారాయణ లాంటి వాళ్ళు, భాష్యం ప్రవీణ్ లాంటి వాళ్ళు, లావు కృష్ణదేవ లాంటి వాళ్ళు, లేదంటే భరత్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా కాలేజీలు నడుపుతున్నారు కదా, పెద్ద పెద్ద యూనివర్సిటీలే ఉన్నాయి వాళ్ళకి. సో వాళ్ళంటి వాళ్ళు ముందుకు వచ్చేసి జగన్ చెప్తే మనం భయపడేది ఏంటి, ఇదిగోండి మేము కాలేజీని తీసుకొని మేము నిర్మిస్తామని చెప్పేసి వాళ్ళందరూ ముందుకు రావచ్చు కదా. 2 భయాలు ఇక్కడ తెలుగుదేశం పార్టీ మెడికల్ కాలేజీలు అన్ని ముందు పోయే వెనక నొయ్యి. ఇప్పుడు మీరు అన్న ప్రశ్న వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇతరులు భయపడిపోవచ్చు కానీ వాళ్ళు సొంత పార్టీ వాళ్ళు ఎందుకు భయపడాలి? రాడు ఇంకా జగన్, మేము వేస్తాం ఏడ్చి కదా అనే క్వశ్చన్ వస్తుంది. అవి లేకపోతే వేసినారంటే ఏమొస్తుంది? మొత్తం తెలుగుదేశానికి అమ్మేస్తున్నాడు జగన్, చంద్రబాబు నాయుడు అని వేస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ తెలుగుదేశం బ్యాచ్ తలా ఒక కాలేజీ ఇచ్చినారనుకోండి, మొత్తం పుట్టి మునిగిపోతుంది. ఇస్తేమో పుట్టి మునుగుతుంది, ఈకపోతేమో ఈ క్వశ్చన్ వస్తుంది. జగన్ కి భయపడుతున్నారు, మీరు ఎందుకు భయపడాలి? నారాయణ మీరు ఎందుకు వేయకూడదని మీరు అన్నారు, నేను అంటా. ఏకపోతేమో ఎందుకు వేయలేదంటాం, వేస్తేమో మొత్తం మీకు వేసారంటాం. కాబట్టి తెలుగుదేశం పరిస్థితి ఏంటంటే ఏ అడుగు వేసిన అంటే ప్రజలకు నచ్చని విషయాలు అధికారం ఉందని కానీ ఒక వైపు వెళ్ళిపోయినామంటే ఇట్లాంటివి వస్తాయి. ఏం చేసినా సమస్య. ఈకపోతే ఒక సమస్య, ఇస్తే ఒక సమస్య, ప్రైవేటీకరణ చేస్తే ఒక సమస్య, చేయకపోతే అన్ని సమస్య. అందుకని ఆత్మరక్షణలో పడిపోయింది. ఈ ఆత్మరక్షణ నుంచి నెక్స్ట్ ఏం చేస్తావో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు తన గౌరవం కోసం, చరిత్రలు నిలబడడం కోసం ముందుకెళ్తాడు. పోయిన చోటే ఎత్తుకుంటున్నాడు జనాన్ని, వాళ్ళు ముందుకెళ్తాడు. ప్రభుత్వం ఇంత ఆత్మరక్షణ పడిపోయినప్పుడు ఎందుకు గొమ్ముతాడు? ఇంకొంచెం కొడతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దీంట్లో ప్రభుత్వాన్ని ఆత్మరక్షణ, జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మవిశ్వాసం. కాబట్టి ఇది కొనసాగుతుంది. దీంట్లో ప్రభుత్వం ఏ స్టెప్ తీసుకుంటుందో చూడాలి.